ప్రపంచ దేశాల్లో ఎంతోమంది మేధావులు శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ భారతీయుడైన శ్రీనివాస రామానుజన్ని మాత్రమే ఏ మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీగా పిలుస్తారు. అంతటి గౌరవం రామానుజన్కి ఎందుకు దక్కింది? రామానుజన్ గణిత శాస్త్రంలో ఎటువంటి కృషి చేశారు? రామానుజం చిన్న వయసు నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ కష్టాల గురించి, అదేవిధంగా అతను చేసిన కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి రామానుజన్ బయోగ్రఫీని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రామానుజన్ డిసెంబర్ 22, 1887 సంవత్సరంలో తమిళనాడులోని ఎరోడ్ గ్రామంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. రామానుజన్ తండ్రి శ్రీనివాస అయ్యంగార్. ఈయన ఒక బట్టల దుకాణంలో పనిచేసేవారు. అందుకుగాను ఈయనకి నెలకు 20 రూపాయలు జీతంగా ఇచ్చేవారు. రామానుజన్ తల్లి కోమలతమ్మాల్. ఈమె ఒక గుడిలో పాటలు పాడడం ద్వారా నెలకి 10 రూపాయల వరకు సంపాదించేవారు. రామానుజన్కి చిన్నతనం నుండే గణిత శాస్త్రంపై ఎక్కువగా ఆసక్తి ఉండేది. తన స్నేహితులు ఆడుకుంటున్నా సరే రామానుజన్ మాత్రం తన సమయం మొత్తాన్ని లెక్కలు చేయడానికే కేటాయించేవాడు. ఇలానే తన చిన్నతనంలోనే రామానుజన్ చాలా పుస్తకాలను కూడా చదివాడు. ఇందులో భాగంగా ఎ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ మరియు ప్లేన్ ట్రిగ్నామెట్రీ వంటి పుస్తకాలను తన చిన్నతనంలోనే చదివాడు. ఈ పుస్తకాలు చదవడం వలన రామానుజన్లో గణిత శాస్త్రంపై ఆసక్తి మరింత పెరిగింది. రామానుజన్కి తమ కులదైవమైన నమగిరి తయార్ అనే దేవత పైన భక్తి ఎక్కువగా ఉండేది. ఒకసారి స్కూల్లో మాస్టారు 3ని 3తో భాగిస్తే 1 వస్తుంది, అదేవిధంగా 1000ని 1000తో భాగిస్తే 1 వస్తుంది, దీనికి ఉదాహరణగా 1000 మామిడి పండ్లని 1000 మందికి పంచితే ఒక్కొక్కరికి ఒక మామిడి పండు వస్తుందని చెప్పాడు. ఇదే విధంగా ఒక నెంబర్ని అదే నెంబర్తో భాగిస్తే ఆన్సర్ 1 వస్తుందని చెప్పాడు. అంతలో రామానుజన్ లేచి, సార్, 0ని 0తో భాగించినా కూడా 1 వస్తుందా అని అడిగాడు. ఆ ప్రశ్న ఇప్పుడు మనకి చాలా చిన్నదిగా అనిపించవచ్చు. కానీ చదువుకోవడమే కష్టంగా భావించే ఆ కాలంలో ఇలాంటి ప్రశ్నలు అడిగాడంటే రామానుజన్ ఎంత తెలివైనవాడో చెప్పుకోవచ్చు. రామానుజన్ ఎప్పుడూ గణితం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. అందువలన రామానుజన్ బ్రెయిన్లో ఎప్పుడూ కొత్త ఫార్ములాస్, థీరమ్స్ తిరుగుతూ ఉండేవి. వీటన్నిటినీ వెంటనే రామానుజన్ పలకపైన రాసేవాడు. పలక లేని సమయంలో చిత్తు కాగితాలపైన, అదేవిధంగా గుడిలో గోడలపైన, ఈ విధంగా రామానుజన్ ఎక్కడ పడితే అక్కడ ఫార్ములాస్, థీరమ్స్ని రాసేవాడు. ఈ విధంగా కొన్ని వేల ఫార్ములాస్ ప్రపంచానికి తెలియకుండానే చెరిగిపోయాయి. రామానుజన్ రాసే ఫార్ములాస్, థీరమ్స్ ఉపాధ్యాయులకు కూడా అర్థమయ్యేవి కాదు. రామానుజన్ 7th క్లాస్ చదువుతున్న సమయంలోనే తనకంటే వయసులో పెద్దవారైన 10th క్లాస్ పిల్లలకి పాఠాలు చెప్పేవాడు. పాఠశాలలో విద్య పూర్తయిన అనంతరం రామానుజన్ మద్రాసులోని ఒక కాలేజీలో అడ్మిషన్ కోసం వెళ్ళాడు. ఫీజు కట్టలేని కారణంగా అతనికి అడ్మిషన్ లభించలేదు. తన గణిత శాస్త్ర పుస్తకాలని రామానుజన్ కాలేజీలోని ఒక ప్రొఫెసర్కి చూపిస్తాడు. ఆ పుస్తకాల్లోని చాలా థీరమ్స్, ఫార్ములాస్ ఆయనకు కూడా అర్థం కాలేదు. కానీ రామానుజన్ తెలివితేటలు ఆయనకు అర్థమయ్యాయి. వెంటనే అతను ప్రిన్సిపల్తో మాట్లాడి రామానుజన్కి ఫ్రీ అడ్మిషన్ అయితే ఇప్పించాడు. రామానుజన్ ఎప్పుడూ గణిత శాస్త్రంపైనే నిమగ్నమై ఉండడం వలన ఇతర సబ్జెక్టులపై పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు. అందువలన ఆయన ఇతర సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. ఎప్పుడూ గణిత శాస్త్రం గురించే ఆలోచిస్తున్న రామానుజాన్ని చూసి రామానుజన్ తండ్రి ఎక్కడ పిచ్చివాడైపోతాడేమో అని భావించి 1909 సంవత్సరంలో జానకి అనే 9 సంవత్సరాల వయసు గల బాలికతో రామానుజన్కి వివాహం జరిపిస్తాడు. వివాహం తర్వాత కూడా రామానుజం గణిత శాస్త్ర పరిశోధనలోనే నిమగ్నమై ఉండేవాడు. భార్యని పోషించే బాధ్యత తన భుజాలపై ఉన్నందువలన తన పుస్తకాలను అదేవిధంగా తన సర్టిఫికెట్లను పట్టుకొని
అనేక ఆఫీసుల చుట్టూ జాబ్ కోసం తిరిగాడు. కానీ ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా తనకి కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినందువలన జాబ్ దొరకలేదు. ఇలానే చాలా రోజులు తిరిగాడు. కానీ ఎక్కడా జాబ్ దొరకపోవడం వలన, ఫ్యామిలీ టెన్షన్స్ వలన వైజాగపట్నం పారిపోయాడు. ఆనాటి వైజాగపట్నాన్నే ఈనాడు మనం విశాఖపట్నంగా పిలుస్తున్నాం. కొన్ని రోజుల తర్వాత రామానుజం తిరిగి ఇంటికి వచ్చేశాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అప్పట్లో గణిత శాస్త్ర సంఘం ఏర్పాటు చేసిన డిప్యూటీ కలెక్టర్ అయిన రామస్వామి గారిని రామానుజం కలిశారు. గణిత శాస్త్రంలో తాను చేసిన కృషిని, తాను చేసిన థీరమ్స్ని, ఫార్ములాస్ని వీటన్నిటినీ రామస్వామికి చూపించాడు. చూపించి ఏదైనా ఒక ఉద్యోగాన్ని ఇప్పించమని కోరాడు. అప్పుడు రామస్వామి మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో క్లర్క్ ఉద్యోగాన్ని ఇప్పించి అందుకుగాను నెలకు 30 రూపాయలు జీతంగా ఇచ్చేవారు. కొంతకాలం తర్వాత రామానుజన్ రాసిన థీరమ్స్ని, ఫార్ములాస్ని వీటన్నిటినీ మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లోని ఒక బ్రిటిష్ అధికారి చూసి, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివి కాదని అతని పుస్తకాలని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పంపిస్తాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని చాలామంది ప్రొఫెసర్లకి రామానుజన్ రాసిన థీరమ్స్ అర్థమయ్యేవి కాదు. దానివలన రామానుజన్ పుస్తకాలని పక్కన పడేశారు. కొంతకాలం తర్వాత హార్డీ అనే ప్రొఫెసర్ రామానుజన్ పుస్తకాలు చూసి రామానుజన్లో ఉన్న ప్రతిభను గుర్తిస్తాడు. హార్డీ వెంటనే రామానుజన్ని ఇంగ్లాండ్కి రమ్మని ఆహ్వానిస్తారు. హార్డీ రామానుజన్ని లండన్కి ఆహ్వానించినప్పటికీ రామానుజన్కి లండన్కి వెళ్ళి చదువుకునేంత స్తోమత లేదు. రామానుజం తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని హార్డీకి వివరిస్తాడు. హార్డీ తాను ట్రినిటీ కాలేజీలో ఫ్రీ అడ్మిషన్ ఇప్పిస్తానని, తన కాలేజీకి సంబంధించిన ఫీజును కూడా కాలేజీ భరిస్తుందని చెప్తాడు. కాలేజీలో ఫ్రీ అడ్మిషన్ ఇప్పించినప్పటికీ రామానుజన్ విదేశాలకు వెళ్ళటానికి రామానుజన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అప్పట్లో విదేశాలకు వెళ్ళటానికి సముద్ర మార్గం మాత్రమే ఉండేది. బ్రాహ్మణులు సముద్రం దాటితే మతం మారినట్లుగా భావించేవారు. కానీ రామానుజం తన ఆచారాలు ఎప్పటికీ తప్పనని తన తల్లికి మాట ఇచ్చి 1914లో ఇంగ్లాండ్కు బయలుదేరాడు. కొన్ని పరిచయాలు మన జీవితాలనే మార్చేస్తాయి. అలానే హార్డీ పరిచయం రామానుజన్ జీవితాన్ని మార్చేసింది. రామానుజన్ని ఇండియా నుంచి లండన్కి రప్పించింది. లండన్ వెళ్ళిన తర్వాత రామానుజన్ తాను చేసిన కృషిని, తాను కనిపెట్టిన ఫార్ములాస్ని, థీరమ్స్ని అక్కడున్న ప్రొఫెసర్లకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. వారంతా ఆశ్చర్యానికి గురవుతారు. హార్డీ సహకారంతో ఇక రామానుజన్ వెనుతిరిగి చూడలేదు. ఇంగ్లాండ్లో రామానుజన్ అనేక థీరమ్స్ని, ఫార్ములాస్ని కనుగొన్నాడు. వాటన్నిటినీ యూరోపియన్ టీవీ ఛానల్స్లో పబ్లిష్ చేశారు. రామానుజన్ గణిత శాస్త్రంలో చేసిన కృషికి గాను రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కి ఎలెక్ట్ అయ్యాడు. రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కి భారతదేశం నుంచి చాలా తక్కువ మంది మాత్రమే ఇప్పటివరకు ఎలెక్ట్ అయ్యారు. వారిలో శ్రీనివాస రామానుజన్ ఒకరు. రామానుజన్ గణిత శాస్త్ర పరిశోధనలో పడి తన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. రామానుజం బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందిన వాడు కనుక మాంసాహారం తినేవాడు కాదు. ఇంగ్లాండ్లో వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా దొరికేది కాదు. అదీ కాక లండన్లో చలి ఎక్కువగా ఉండటం వలన ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అలా రామానుజన్కి టీబీ వ్యాధి వచ్చింది. పూర్తిగా ఆరోగ్యం క్షీణించడం వలన రామానుజన్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. విషయం తెలిసిన హార్డీ రామానుజన్ని చూసేందుకు హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హార్డీ రామానుజన్తో సారీ చెప్తూ, సారీ క్యాబ్ డ్రైవర్ వలన రావటం లేట్ అయింది, క్యాబ్ నెంబర్ చూడగానే అనుకున్నాను అది ఒక బోరింగ్ నెంబర్ అని అంటాడు. వెంటనే రామానుజన్ ఏంటి ఆ నెంబర్ అని హార్డీని ప్రశ్నిస్తాడు. హార్డీ 1729 అని చెప్తాడు. వెంటనే రామానుజన్ అది డల్ నెంబర్ అంటావేంటి, డల్ నెంబర్ కాదు, దానికి ఒక స్పెషాలిటీ ఉందని చెప్తాడు. 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ఈక్వల్ టు 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ ఈక్వల్ టు 1729. అంటే 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ రెండూ చేస్తే 1729 వస్తుంది. అదేవిధంగా 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ చేస్తే 1729 వస్తుంది. ఈ నెంబర్కి ఇలా స్పెషాలిటీ ఉంది,
రెండు వేరువేరు సంఖ్యలు క్యూబ్ చేస్తే వచ్చే సంఖ్యలలో ఇది చిన్న సంఖ్య అని చెప్తాడు. హార్డీ జస్ట్ 1729 అనగానే రామానుజన్ తన బ్రెయిన్లో ఇంత క్యాల్కులేషన్ చేశాడంటే రామానుజన్ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్లో మనం ఊహించుకోవచ్చు. ఒకవైపు టీబీ, మరోవైపు విటమిన్ డెఫిషియన్సీ వలన రామానుజన్ హెల్త్ పూర్తిగా పాడవుతుంది. హెల్త్ ఇష్యూస్ వలన రామానుజన్ 1919లో తిరిగి భారతదేశానికి వచ్చేస్తాడు. రామానుజన్ తిరిగి ఇంటికి వచ్చినా సరే గణిత శాస్త్రంలో పరిశోధనలు చేస్తూనే ఉండేవాడు. రామానుజం ఇండియాకి తిరిగి వచ్చిన 1 సంవత్సరం తర్వాత 1920 ఏప్రిల్ 26న తన తుది శ్వాస విడిచారు. 32 సంవత్సరాల వయసులోనే రామానుజం గణిత శాస్త్రంలో ఎంతో కృషి చేశాడు. అందుకు గుర్తుగా ఇండియన్ గవర్నమెంట్ రామానుజన్ బర్త్డే అయిన డిసెంబర్ 22ని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా ప్రకటించింది. రామానుజన్ జీవితం పైన హాలీవుడ్లో ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని సినిమా కూడా తీశారు. ప్రపంచంలో ఎంతోమంది గణిత శాస్త్రవేత్తలు ఉన్నా ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని శ్రీనివాస రామానుజన్ని మాత్రమే పిలుస్తారు. దీనికి కారణం గణితంలో ఇన్ఫినిటీ అంటే అనంతం, దీనిని తెలుసుకోవడం ఇంపాసిబుల్. కానీ రామానుజన్ ఏ స్థాయికి ఎదిగాడో అదే ఇన్ఫినిటీ అని ప్రపంచంలోని గణిత మేధావులు కూడా ఒప్పుకున్నారు. అందుకే రామానుజన్కి ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని బిరుదు కూడా ఇచ్చారు. రామానుజన్ చనిపోయిన 56 సంవత్సరాల తరువాత 1976లో రామానుజన్ రాసుకున్న ఒక పుస్తకం దొరికింది. దానిని రామానుజన్స్ లాస్ట్ నోట్బుక్ అంటారు. ఈ బుక్లోని ఈక్వేషన్స్ని మన శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా అర్థం చేసుకునే పనిలోనే ఉన్నారు. ఈ బుక్లో ఆస్ట్రోఫిజిక్స్, బ్లాక్ హోల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి యూజ్ అయ్యే మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. రామానుజన్ బతికి ఉన్నప్పుడు అంటే 100 సంవత్సరాలకి ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ హోల్ థియరీ అనే టాపిక్సే ఉండేవి కాదు. అంతేకాకుండా రామానుజన్ రాసిన కొన్ని ఈక్వేషన్స్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లోనూ, శాటిలైట్స్ వంటి వాటిలో ఉపయోగిస్తున్నారు. ఆ కాలంలో ఇలాంటి థీరమ్స్ కనిపెట్టాడు అంటే రామానుజన్ ఎంత గొప్ప మేధావో తెలుస్తుంది. తెలివితేటలు బట్టి మార్కులు ఇవ్వవలసి వస్తే రామానుజన్కి మాత్రమే 100కి 100 మార్కులు వస్తాయని, మిగిలిన ఏ శాస్త్రవేత్తకి కూడా 80 మార్కులు దాటవని హార్డీ అన్నారు. రామానుజన్ బ్రతికిన 32 సంవత్సరాల్లోనే 3200కు పైగా థీరమ్స్ని, ఫార్ములాస్ని కనిపెట్టారు. ఇంకా కొన్ని సంవత్సరాలు రామానుజన్ బ్రతికి ఉంటే గణిత శాస్త్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లేవాడు. ప్రపంచానికి తెలియకుండా కొన్ని వేల ఫార్ములాస్ చిత్తు కాగితాలలోనూ, పలకపైన, గుడిలో గోడలపైన రాయడం వలన చెరిగిపోయాయి. గొప్పవారు బ్రతికేది కొంతకాలమే అయినా వారి కృషి, ప్రతిభ మాత్రం జీవితకాలం నిలిచిపోతుంది. రామానుజన్ని ఎవరైనా నీకు ఈ థీరమ్స్, ఫార్ములాస్ ఎలా వచ్చాయని అడిగితే తన కులదైవమైన నమగిరి తయారనే అమ్మవారు తనకి ఈక్వేషన్స్ని, ఫార్ములాస్ని చెప్పిందని చెప్పేవాడు. ఇలా భారతీయులు గర్వించదగ్గ మహామేధావిగా, ప్రపంచ స్థాయిలో ఏ మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీగా శ్రీనివాస రామానుజన్ చరిత్రలో నిలిచారు.